కాంగ్రెస్ సంబంధించి ఎంతవరకు కమ్మవారికి ప్రాధాన్యత ఇస్తుంది? పదవుల విషయంలో కావచ్చు, రేపొద్దున రాబోయే ఎలక్షన్ సంబంధించి మీరు కూడా అన్నారు మేయర్ ఒక స్థానం ఆశిస్తామని. మీ పదవి విషయంలో కావచ్చు, ఎట్లా ఉంది కాంగ్రెస్? ఎంతవరకు మీకు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి గతానికి బీఆర్ఎస్ ఇప్పుడు చూస్తే అంటే కేజీఎఫ్ అధ్యక్షులుగా కూడా మాట్లాడాల్సి వస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే ఏది బెటర్గా ఉందంటే నేను దాన్ని పొలిటికల్గా దాని గురించి ఇప్పుడు నేను ఈ కులం గురించి మాట్లాడేటప్పుడు అది మాట్లాడటం అనేది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జాతీయ పార్టీ ఇప్పుడు ఎన్జీ రంగా గారు 1975లో ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన మా నాన్నగారి గురువు గారు. అంటే మా నాన్నగారి గురువు గారు చేసిన పదవులు ఒక 50 ఏళ్ళ తర్వాత ఇంకొక అమ్మవాడిగా నేను ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాను, జాతీయ స్థాయిలో. కాబట్టి అది కొందరికి అది ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా పెట్టదు అంటారు. కాబట్టి మేము ఇది అని చెప్పి చెప్పకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు ఇయ్యరు. కాబట్టి దీనిలో లాభం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీలో కావచ్చు. వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి చాలా ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఉంటుంది. కేజీఎఫ్ సంబంధించి బడుగు బలైన అంటే కింద మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి వాళ్ళని గుర్తించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దాన్ని లిస్ట్ అవుట్ చేసి అదే చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మా వాళ్ళలో అత్యధిక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొందరు దారిద్ర్య లేకుండా దిగుని కూడా ఉన్నారనేది. వాళ్ళకి చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళకి చేతున ఎలా ఇవ్వాలి అనేది ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. కేజీఎఫ్ ద్వారా రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? కేజీఎఫ్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయను. రాజ్యసభ అంటూ నాకు రావాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ, నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు, ఇప్పుడు రాజకీయంగా అడిగారు కాబట్టి, ఐఎమ్ ద ఓన్లీ లీడర్ ఇన్ ద స్టేట్. నేను ఒక్కడనే నాయకుడిని, ఎటువంటి లబ్ధి పొందకుండా కంట్రిబ్యూట్ చేస్తున్న వాడిని. మిగతా వాళ్ళందరికీ ఎన్నో అవకాశాలు వచ్చినాయి. నాకు అటువంటి అవకాశాలు నేను తీసుకోలేదు. నిలబడటానికి అవకాశాలు వచ్చినాయి, తీసుకోలేదు. కాబట్టి నాకు వచ్చే టైంలో నాకు వస్తుంది. కానీ నేను దాని గురించి నేను ప్రయత్నం చేయడం కానీ అడగడం కానీ ఇప్పుడు దాకా నేను ఏ పదవి ఎవరికి నాకు ఇది కావాలని అడగలేదు. నాకున్న సీనియారిటీని బట్టి వచ్చేస్తుంటే అది ఆటోమేటిక్ వస్తుంది.